హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్విప్ చాట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో తెలుసుకుందాం. అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేయాలనో తెలుసుకుందాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ స్విప్ చాట్ టైప్ చేసి టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇలా సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్లో ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది, కింది భాగంలో ఉన్నదాన్ని దీన్ని ఇన్స్టాల్ అనేది టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. మొబైల్లో డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి వైరస్ స్కాన్ అన్నీ చెక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఓపెన్ అని క్లిక్ చేస్తేనే సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ ఇలా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది టచ్ చేయాలి. టచ్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీని క్లిక్ చేయాలి. 4 అంకెలైనటువంటి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. మనం ఇప్పుడు అలా ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. ఈ విధంగా స్విప్ చాట్లోకి ఎంటర్ అయినాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాలి. నెక్స్ట్ బ్యాక్ వస్తున్నాం. ఏపీ టీచర్ బోర్డ్ అనేది మన మొబైల్స్లలో వాట్సాప్లో వచ్చినాయి కాబట్టి ఈ లింకును టచ్ చేయాలి. నేను ఈ లింకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా టచ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా స్విప్ చాట్లోకి వస్తాం. ఇలా హాయ్ అని ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ సెండ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డుకు సంబంధించింది, వెల్కమ్ అని ఉంటుంది. మరి ఇంగ్లీష్ అని టచ్ చేస్తున్నాం. టచ్ చేస్తేనే ఓకే అంటుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డైస్ కోడ్ అడుగుతుంది. డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెండ్ చేస్తే ఈ విధంగా మన స్కూల్ అడ్రస్, మండలము, డిస్టిక్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. కరెక్ట్ అయితే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్, నో అయితే నాట్ కరెక్ట్ అనేది మెన్షన్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ ఐడి అడుగుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి సెండ్ చేయాలి. సెండ్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ వస్తాయి. కరెక్ట్ అయితే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్, లేదనుకోండి నో రీ ఎంటర్ ద టీచర్ కోడ్ అని అడుగుతుంది. మళ్ళీ టీచర్ కోడ్ రీ ఎంట్రీ చేస్తాడు. నో అని కొడితే ఎస్ కాబట్టి ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. అప్డేట్ టీచర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. సో అప్డేట్ అని క్లిక్ చేస్తాం. మనం ఏ క్లాసులు అయితే బోధిస్తున్నామో ఆ క్లాసులన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయాలి. సెండ్ చేస్తే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఆల్ సబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ 5. క్లాస్ 5లో 5వ తరగతిలో ఏది చెప్తున్నామో అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటే సెలెక్ట్ చేసుకుంటే ఒకటే క్లిక్ చేసి సెండ్ చేయాలి. నెక్స్ట్ 7వ తరగతిలో ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 8వ తరగతిలో, అలాగే 9వ తరగతిలో, అలాగే 10వ తరగతి కంప్లీట్ అయిపోతేనే వెల్కమ్ బ్యాక్ హోమ్ ఆర్ శివరామరెడ్డి. అప్డేట్ టీచర్ డీటెయిల్స్, డౌన్లోడ్ రిసిప్ట్. ఆల్రెడీ అప్డేట్ చేసినాం కాబట్టి డౌన్లోడ్ రిసిప్ట్ క్లిక్ చేస్తే సారీ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ అయినట్టు సర్వే. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్లోకి ఎంటర్ అయినట్టు, స్విప్ చాట్లోకి ఎంటర్ అయినట్టు. ఇది ఎప్పుడైతే అయిపోతుందో మన పేరు రిజిస్టర్ అయినామనే లిస్టులోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, వన్ అండ్ ఆల్.